మనం ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిపేప్పుడు అక్కడి అధికారి మనని పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించేటప్పుడు కూడా ఈ పాన్ కార్డ్ అవసరం అవుతుంది. చాలామంది పాన్ కార్డ్ తీసుకోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పాన్ కార్డు గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం. పాన్ కార్డ్ అంటే ఏమిటి? ఆదాయ పన్ను శాఖ ప్రతి ఒక్కరికి కేటాయించే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను పాన్ అంటారు. అక్షరాలు నెంబర్స్తో కలగలిపి ఉండే 10 అంకెల సంఖ్య ఇది. పాన్ కార్డ్ ఉపయోగం ఏంటి? బ్యాంకు ఖాతా, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా తెరవడానికి, 50,000కు మించి డిపాజిట్ చేయడానికి, స్థిరాస్తి, వాహనాల కొనుగోలు అమ్మకాలకు, హోటళ్లు, విలాసాలు, ప్రయాణ ఖర్చుల కోసం 25,000 మించి నగదు చెల్లింపులకు పాన్ కార్డ్ చాలా అవసరం. పాన్ కార్డ్ ఎవరెవరికి ఉండాలి? ఆదాయ పన్ను చెల్లించే వారికి పాన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇతరుల తరపున ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేసేవారికి కూడా పాన్ కార్డు కావాలి. మున్ముందు అన్ని ఆర్థిక కార్యకలాపాలన్నిటికీ పాన్ కార్డ్ తప్పనిసరి చేయనున్నారు. దరఖాస్తు ఎక్కడ చేయాలి? అందరికీ పాన్ సేవలు అందుబాటులో ఉంచడం కోసం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఉన్న ప్రతి పట్టణంలో ఐటీ, పాన్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డ్ దరఖాస్తుకు ఏమేం కావాలి? వ్యక్తిగత దరఖాస్తుదారుని స్టాంప్ సైజ్ కలర్ ఫోటో దరఖాస్తు ఫారంపై అతికించాలి. ఐడి, అడ్రస్ ప్రూఫ్ల కోసం సంబంధిత పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులకు పాన్ కార్డ్ వస్తుంది? కొత్తగా పాన్ కేటాయించబడాలంటే దాదాపు 15 రోజుల సమయం పడుతుంది. ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసి ప్రాసెసింగ్ రుసుమును క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే దాదాపు 5 రోజుల్లోనే పాన్ను పొందవచ్చు. Like and subscribe Eagle Media Works.